హైదరాబాద్ లో బైకులు దొంగతనం చేస్తున్న ముఠాను కుల్సంపుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 24వ తేదీన జియాగూడ 100 ఫీట్ల రోడ్డు దగ్గర ఓ వ్యక్తిని బెదిరించి అతని బైకును ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు పీఎస్ఎల్లో నిందితులపై కేసులు ఉన్నట్టు తెలిపారు. ఈ కేసు గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. SHO గారు తర్వాత DI గారి ఆధ్వర్యంలో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ACP కుల్సంపుర ముగ్గురు నటోరియస్ ప్రాపర్టీ అఫెండర్స్ను మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మనకు 24 డిసెంబర్ 100 ఫీట్ రోడ్లో ఒక రాబరీ జరిగింది. ఆ రాబరీలో ఒక బైకు, గ్లామర్ బైకు, అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్, వీళ్ళు ఒప్పో మొబైల్ ఫోను కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఎర్లీ మార్నింగ్ గుంజుకొని వీళ్ళు పారిపోవడం జరిగింది. సో అప్పటి నుండి కుల్సంపుర పోలీస్ వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సుమారు మనకు 3 డేస్ 3 రోజుల లోపు ఒక మంచి బ్రేక్ త్రో రావడం జరిగింది. ఆ ఒక్క కేసుతోనే పాటు మిగతా కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కొన్ని మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది అండర్ కవర్ ఆఫ్ పంచనామా. 2 బైక్స్, ఆల్రెడీ 24వ తారీఖు పోయిన గ్లామర్ బైక్ ఒకటి, దాంతోపాటు ఒక పల్సర్ బైక్, తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్, అందులో 2 రౌండ్స్ ఉన్నాయి, తర్వాత 2 కత్తులు, ఒక నకుల్ పంచ్, తర్వాత 11 మొబైల్, వీటిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబుల్ హసన్, ఏజ్ 32, రాజేంద్ర నగర్ PS లిమిట్స్లో ఉంటారు. ఇతడు సుమారు వేర్వేరు పోలీస్ స్టేషన్ల 17 కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా దాదాపు ప్రాపర్టీ అఫెండర్స్, అన్ని దొంగతనాలు, తర్వాత ఇంట్లో HBలు, హౌస్ బ్రేకింగ్లు, వీటన్నిటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక కేసు నాంపల్లి PS లిమిట్స్లో ఇతని మీద గాంజా కేసు, NDPS యాక్ట్ సంబంధించిన కేసు కూడా ఉండడం జరిగింది.